వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు దిగజారుడు ఆరోపణలు. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్. శ్రీవారి లడ్డు నుంచి శ్రీశైలం మల్లన్న లడ్డు వరకు రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మంగళవారం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వక్ఫ్ భూములతో రాజకీయం చేయవద్దు. జామియా మసీదు మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు సికిందర్ అలీ ఖాన్. ముస్లిం సమాజానికి వైఎస్ఆర్సీపీ నాయకులు మేలు చేయకపోయినా చెడు చేయవద్దని కోరారు. శ్రీవారి లడ్డు నుంచి శ్రీశైలం మల్లన్న లడ్డు వరకు రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని మదనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ అన్నారు. మంగళవారం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు తీరుపై విమర్శలు గుప్పించారు. ప్రపంచంలోని కోట్లాది మంది భక్తుల విశ్వాసం, నమ్మకం దెబ్బతీసే విధంగా పవిత్రమైన లడ్డు ప్రసాదంపై రోజుకో రీతిన ఆరోపణలు చేయడం సీఎం చంద్రబాబు నాయుడు దిగజారుడు రాజకీయానికి పరాకాష్ఠగా పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. లడ్డు ప్రసాదానికి వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలపలేదని ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీపీ ల్యాబ్లు తేల్చిన చంద్రబాబు పవన్ కళ్యాణ్ దుష్ప్రచారాలు ఆపడం లేదని విమర్శించారు. ముఖ్యంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష తీసుకునేదానికి, రాజకీయంగా ఆయనకి రకరకాల ఇబ్బందులు పెట్టే ఉద్దేశంతో మన పవిత్రమైన తిరుపతి లడ్డు మీద కూడా అటాక్ చేయడం జరుగుతాం. ఇన్నాళ్ళు ఏం చెప్తాడు, తిరుపతి లడ్డూలో వచ్చిందను జంతువుల కొవ్వు, తర్వాత వచ్చిందను పనికిరాని జంతువుల పనికిరాని పదార్థాలన్నీ కలిపేసి దానికంతా ఆయిల్ గీలో మిక్స్ చేసి చేయడం జరిగింది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఎన్డీడీపీ రిపోర్ట్ కానీ, అదేవిధంగా ఎన్డీఆర్ఐ రిపోర్ట్లో కానీ దీంట్లో ఎటువంటి జంతు పదార్థాలు ఏమీ లేవు, జంతువులకు ఏదీ లేదు, కాబట్టి ఇది క్లీన్గా ఉందని చెప్పి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త ఇది ధోరణి చెప్తున్నాడు. కొత్త ఇది స్టార్ట్ చేస్తారు. ఏమంటే జంతువుల కొవ్వు కాదు దీంట్లో ఉండేది, పామాయిల్ కెమికల్స్ వచ్చిందో దీంట్లో మిక్స్ చేయడం జరుగుతూ ఉంది, పవిత్రమైన లడ్డూల్లో కూడా మిక్స్ చేయడం జరుగుతూ ఉంది అనే టైపులో కొత్తగా ఒక ఇది శ్రీకారం చుట్టాడు. నేను చెప్పడము, జంతువుల కొవ్వు ఉన్నది లేనిది సిబిఐ సిట్ ల్యాబ్ రిపోర్ట్లో తేలిపోయింది. దీంట్లో ఏమి జంతువుల కొవ్వు లేదు అని చెప్పి. మిగతా పదార్థాలు దీంట్లో వచ్చి ఉన్నాయి అంటే కెమికల్స్ ఉన్నాయంటే దీనికి రిప్లై చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రిప్లై చేయాలి. 4 ట్యాంకర్లు వచ్చిందో అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో వచ్చి 2024లో చంద్రబాబు నాయుడు అధికారం వచ్చినప్పుడు 4 ట్యాంకర్లు వచ్చినాయి. అది వచ్చిందో నెయ్యి వచ్చింది, అది వచ్చిందో మళ్ళీ టీటీడీ దీంట్లో పోయినాయి. దాంట్లో వచ్చిందో ఎటువంటి కలుషితం లేదు, నీట్గా ఉందంటే దానికి లడ్డు తయారీకి వెళ్ళిపోయినాయి. ఇదే విధంగా జూలై 12వ తేదీ 2 ట్యాంకర్లు వచ్చిందో మళ్ళీ నెయ్యి వచ్చింది. నెయ్యి వస్తే ఆ నెయ్యిని తీసుకుని పోయేదో టీటీడీ ల్యాబ్ రిపోర్ట్లో టెస్ట్ చేస్తారు. ఇది వచ్చింది ఏదో మాకు అనుమానంగా ఉంది, దీంట్లో ఏదో కల్తీ ఉంది అని చెప్పిందనో ఆ టీటీడీ వాళ్ళు దాన్ని రిటర్న్ పంపించడం కూడా జరిగింది. ఇది రిటర్న్ పంపించేసి ఆ సంబంధిత కంపెనీ కూడా మెయిల్లో కూడా చెప్పడం జరిగింది, దీంట్లో వచ్చి కల్తీ ఉంది, మేము రిటర్న్ పంపిస్తున్నాము. ఆ రిటర్న్ వెళ్ళిపోవాల్సింది ఆ నెయ్యి ఏం చేసిందంటే దాని తర్వాత వారికి రిటర్న్ పంపించేసి జూలై 27వ తేదీ తెల్లారిజామున కాళహస్తి రోడ్లో రాఘవేంద్ర క్రషర్స్ అని ఉంది, దాని పక్కలో వచ్చిందను వైష్ణవి డైరీ ఉంది. దానికి 2 కిలోమీటర్ల దూరంలో దాన్ని అంటే హార్ట్లో పెట్టారు. ఎందుకు హార్ట్లో పెట్టారో దానికి వచ్చిందను మళ్ళీ రీసప్లై చేసేదానికి ఎవరెవరితో మంతనాలు జరిగినాయి. మంతనాలు జరిగిన తర్వాత అది వచ్చిందను తిరిగి వచ్చిందను దొడ్డిదారిన మళ్ళా తిరుమలకు పోయింది. ఆ 2 ఇది వచ్చిందను వాడడం జరిగింది. 6/5/2025 సిట్ ఛార్జ్ షీట్లో పేజ్ నెంబర్ 62లో ఆ సిట్ ఛార్జ్ షీట్ కూడా మా దగ్గర ఉంది. పేజ్ నెంబర్ 62లో కూడా క్లియర్ కట్గా జరిగింది. 2 వచ్చి కల్తీ ఉన్నాయి. అదేవిధంగా సిట్ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లో కూడా ఈ రిజెక్టెడ్ కీని కూడా దొడ్డిదారిన జూలై 25/2024లో కూడా 4 ట్యాంకర్లలో వచ్చి కల్తీ ఉందని చెప్పి రిటర్న్ చేయడం జరిగింది. ఇది సేమ్ ప్రొసీజర్. వాళ్ళకు దొడ్డిదారిని ఏముందంటే కాళహస్తి రోడ్లో ఆ రాఘవేంద్ర క్రషర్ దగ్గర నిలవడం, తర్వాత వచ్చి 2 కిలోమీటర్లు వైష్ణవి డైరీ దగ్గర పెట్టడం, అక్కడ కల్తీ ఉండే ఆ ట్యాంకర్ను అట్టే పెట్టడం, ఏదో డీలింగ్స్ చేసుకోవడం, అక్కడ నుండి తిరిగి మళ్ళీ అది టీటీడీ పోవడం, అక్కడ వాడుకోవడం జరిగింది. ఇది వచ్చింది ఒక రూట్ మాదిరి ఏర్పరచుకున్నాం. ఎన్డీఆర్ఐ కానీ క్లియర్ కట్గా చెప్పింది ఎటువంటి జంతువు కొవ్వులేదని. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రజలకు వచ్చిందను క్షమాపణ చెప్పాలి.
ఆయన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రజల ముందుకు వచ్చేసిందను మేము చేసిందే తప్పే, దీన్ని మేము వాడుకోవడం తప్పే అని చెప్పి వారికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. మీరు ఈ రోజు వచ్చిందో చేస్తూ ఉండేది ఖచ్చితంగా మీరు దేవుని ప్రసాదాలను ఏం చేస్తున్నారో ఆ దేవుడు కూడా మిమ్మల్ని క్షమించరు. 100% వచ్చిందను మీరు వచ్చింది ఈరోజు దేవునికి క్షమాపణ చెప్తే ఆ రోజు ప్రజలకు మీరు కానీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చేసిందను ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయేసి ఖచ్చితంగా మేము చేసిందే తప్పుడు దేవుడా అని చెప్పి ఆయన దగ్గర క్షమాపణ చేసుకుంటే ఖచ్చితంగా ఆ దేవుడు క్షమించవచ్చు. లేని పక్షంలో ఖచ్చితంగా ఇక్కడి నుండి మీ పతనం స్టార్ట్ అయ్యి చెప్పి ఖచ్చితంగా హెచ్చరిస్తూ మీరు ఓపెన్లీ ప్రజల ముందుకు వచ్చేసి క్షమాపణ చెప్పాల్సిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మేము డిమాండ్ చేస్తాం. ముస్లిం సమాజానికి వైఎస్ఆర్సీపీ నాయకులు మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయవద్దని జామియా మసీదు మేనేజ్మెంట్ కమిటీ సెక్రటరీ ఎన్ సికిందర్ అలీ ఖాన్ అన్నారు. 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో ఎంత కీడు చేశారో పట్టణంలోని ముస్లింలందరికీ తెలుసన్నారు. మేనేజ్మెంట్ కమిటీ ఏర్పాటైన ఏడాది కాలంలో గణనీయమైన అభివృద్ధి చేశామన్నారు. ఒక భూముల్లో జరుగుతున్న అభివృద్ధిపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం కుళ్లుకుంటున్నారన్నారు. చట్ట ప్రకారంగానే వక్ఫ్ భూముల అభివృద్ధి చేస్తున్నామని ముస్లిం భూములపై కన్నేసిన శంకరరెడ్డి మాటలు వైఎస్ఆర్సీపీ నాయకులు వారితో చేతులు కలిపి వక్ఫ్ భూములను రాజకీయాల్లోకి లాగవద్దని, చేతనైతే ముస్లిం సమాజానికి చెందిన వ్యక్తిగా మేలు చేయండి, లేకపోతే ఊరుకోండి, అంతే తప్ప నష్టం కలిగించేలా వ్యవహరించవద్దన్నారు. వ్యక్తిగతంగానో లేదా వాళ్ళ పార్టీ పరంగానో జామియా మసీదు భూముల ప్రస్తావన తెచ్చినారు. ముస్లింల సంక్షేమానికి వక్ఫ్ భూముల పరిరక్షణ కోసం మాట్లాడుతున్నాడో లేదా ముస్లిం ప్రజలకు వక్ఫ్ భూములకు హాని చేయడానికి మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు. వచ్చి మాతో మాట్లాడండి, మేము అన్ని వివరాలు తెలుపుతాం. ఏం లేకుండా డైరెక్ట్గా పత్రికల్లో ఎక్కడము, గౌరవ కలెక్టర్ గారికి ఏదో మెమోరాండం ఇవ్వడము, ఇష్టం వచ్చినట్టు రాయడము చేయడము ఇది సమర్థనీయం కాదు. అధికారంలో ఉండి వక్ఫ్ భూముల్లో అంటే మదనపల్లి వక్ఫ్ భూముల్లో ఏం డెవలప్మెంట్ చేస్తున్నారు ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి. మీరు ఏ చిన్న పరకపుల్ల డెవలప్మెంట్ అయినా పరకపుల్ల అంత డెవలప్మెంట్ అయినా మీరు చేశారా? మరోసారి అడుగుతున్నాను, మీరు పార్టీ పరంగా మాట్లాడినారా లేదా వ్యక్తిగతంగానా? మరోసారి మీరు అడిగారు, ఎవరిని అడిగి కడుతున్నారు, ఎక్కడ కడుతున్నారు, ఏమి వేసిందే ఒకసారి వచ్చి చూడండి, తెలుస్తుంది. ఎవరిని అడిగి కట్టినాము, ఎట్లా కడుతున్నాము, ఏం విషయం అనేది. అంతేగాని ఏదో మాట్లాడేయాలి, ఏదో నోటి దురద తీర్చుకోవాలని అనుకుంటే మాత్రము మేము సహించాం. ఈ కమిటీ ఫామ్ అయిన తర్వాత నుంచి మేము చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి మన మదనపల్లి నియోజకవర్గంలో ఉండే మొత్తం ప్రజానికం చాలా సంతోషంగా ఉన్నారు. అంతేగాని మీలాగా కుళ్ళుకోవడం లేదనేది మీరు గుర్తుంచుకోవాలి. ఎవరైతే ఈ భూమి కాజేయాలి అని అనుకుంటున్నారో వాళ్లతో చేతులు కలిపినారని మాకు అనిపిస్తా ఉంది. దీనికి మీరే సమాధానం చెప్పాలి. రోటరీ క్లబ్ మదనపల్లి ఆధ్వర్యంలో 5 రోజులు భారీ ఆక్యుప్రెషర్, వైబ్రేషన్, సుజోక్, కపింగ్, మాగ్నెటిక్ థెరపీ క్యాంపు నిర్వహిస్తున్నట్లు ప్రెసిడెంట్ పృథ్వీరాజ్ తెలిపారు. చిత్తూరు బస్టాండ్ సమీపంలోని బేబీ వెల్కమ్ హోమ్ రోటరీ భవన్ మొదటి అంతస్తులో థెరపీ డాక్టర్ సత్యనారాయణ చౌదరి, ప్రేమ్ కుమార్ చౌదరిలు సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు చికిత్సలు అందజేస్తారన్నారు.
పృథ్వీరాజ్ అండి, రోటరీ క్లబ్ ఆఫ్ మదనపల్లి ప్రెసిడెంట్ని. ఈరోజు నిన్నటి నుంచి రోటరీ క్లబ్ వాళ్ళ సహకారంతో ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ ఇన్స్టిట్యూట్ జోధ్పూర్ రాజస్థాన్ వారి సహకారంతో మేము ఒక ఆక్యుప్రెషర్ క్యాంపు నిర్వహిస్తున్నాము. దీనికి 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు 13వ తేదీ వరకు కూడా మొత్తం అన్ని రోజులు కలిపి కూడా 200 రూపీస్ తీసుకుంటున్నారు డాక్టర్లు. తద్వారా చాలామందికి ఉపయోగపడుతుంది. ఇక్కడ లావుగా ఉన్నా కానీ, వెన్నెముక సమస్య కానీ, డయాబెటీస్ కానీ, నొప్పులు ఏమొచ్చినా కూడా, ఈవెన్ చికెన్ గున్యా ఏమి ఉన్నా ఏంటి కూడా అన్నిటికీ కూడా వీళ్ళ దగ్గర సుజోక్ అని, యాక్యుప్రెషర్ అని, కప్పింగ్ అని, వైబ్రేషన్ మెథడ్స్ అని ఇట్లా 1,00,000 మార్గాలు ఉన్నాయి మామూలుగా ట్రీట్మెంట్కి. దాంట్లో ఈ 4 మార్గాలు వీళ్ళు వాడుతున్నారు. ఈ అలోపతిలో మీరు చూసి కొన్ని రోజులు ఇబ్బందులు పడి ఖర్చు పెట్టి ఎన్నో దాన్ని చూసింటారు. మీరు దీన్ని వినియోగించుకుంటారని ఇదివరలో కూడా ఆల్రెడీ మా తిరుపతి క్లబ్లో చేసినాము. తిరుపతిలో కూడా దిగ్విజయంగా జరిగింది. చాలామంది దీంట్లో కొంతమంది బాగుందని చెప్పి కూడా మాకు రిపోర్ట్ ఇస్తే మదనపల్లి ఎందుకు నిర్వహించకూడదు ఇదే క్యాంపు అని చెప్పి వీళ్ళు రిక్వెస్ట్ చేసి మరీ పిలిపించి స్టార్ట్ చేశాము. చాలా తక్కువ సమయం ఉన్నందువల్ల వాళ్ళని ఎట్లా రిక్వెస్ట్ వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవాలంటా ఉంటే 4 రోజులు 13వ తేదీ వరకు పెట్టమన్నాము. దీనికి 200 రూపీస్ మార్నింగ్ 8 o'clock నుంచి 12 గంటల వరకు, మళ్ళీ ఈవినింగ్ 4 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటారు. ఏ టైమింగ్ అయినా మనం పోవచ్చు. వీళ్ళు ఉచితంగా అంటే 200 రూపాయలు మాత్రమే తీసుకుంటారు వీళ్ళు రాసుకునే ఖర్చులకి. వాటికి మిగతావన్నీ ఫ్రీగానే ఉంటాయి. మీ దగ్గర మళ్ళీ వేరే ఎటువంటి డబ్బులు తీసుకోవడం కానీ చేయడం కానీ జరగదు. మీరు దీన్ని వినియోగించుకోవాలని అన్ని ఆల్ ఫ్రమ్ డయాబెటీస్ కార్డ్ నుంచి కూడా వీళ్ళు చూస్తామంటున్నారు. మీరు ఒకసారి అందరూ వచ్చి ఒకసారి దీన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు బాగుపడుతుందనే నమ్మకం మాకు ఉంది కాబట్టి మేము ప్రజలకు అందరికీ ఈ ఆహ్వానం ఇస్తున్నాం. వెల్కమ్ బ్యాక్. వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతమయ్యాయని గగ్గోలు పెడుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు గతంలో వారి పార్టీ ఎమ్మెల్యే పేద ముస్లింలు వక్ఫ్ భూముల్లో వేసుకున్న షెడ్లను కూల్చివేసి వారి కడుపులు కొట్టిన విషయం గుర్తు చేసుకోవాలన్నారు. పేద ముస్లింల వ్యాపార సముదాయాలు కూల్చివేస్తుంటే ఆ పార్టీలో ప్రజా ప్రతినిధులుగా ఉంటున్న మీరు అప్పుడెందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం అల్లుడి పేరుతో వక్ఫ్ భూమి కేటాయిస్తే దాన్ని అడ్డుకుంది టీడీపీ నాయకులేనని తెలుసుకోవాలన్నారు. 2 అడిషనల్ ఎస్పీలు, 18 సిఐలు, 300 మంది పోలీసులతో యుద్ధ భూమిని తలపించే విధంగా దౌర్జన్యం చేస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు ఒకరు ప్రశ్నించలేదని, ఈ రోజు మాత్రం మసీదు అవసరాలకు భూమిని అభివృద్ధి చేస్తుంటే ఏదో జరిగిపోయినట్లు నానా యాగు చేయడం తగదన్నారు. గతంలో ఇదే వక్ఫ్ బోర్డు భూమిలో దాదాపు 120 మంది షెడ్లు వేసుకొని జీవనోపాధి కల్పించిస్తే అప్పుడు కమిటీ ఏ విధంగా మీరు అధికారాన్ని అడ్డు పెట్టుకొని
ఆ రోజు చూసిండల్లా ఒక యుద్ధ భూమి మాదిరిగా తలపించింది. ఇది ఈ వక్బోర్డ్ భూమి ఒక యుద్ధ భూమి మాదిరిగా దాదాపు 18 మంది సిఐలు, అడిషనల్ ఎస్పీలు 2, ఎస్పీ 1, దాదాపు 4 డిఎస్పీలు, 300 మంది పోలీస్ బెటాలియన్ని మదనపల్లి దించి ఈ వక్బోర్డ్ భూముల్లో బతుకుతున్నటువంటి పేద ప్రజల కడుపు కొట్టి ఏ విధంగా ఆ రోజు మీరు కూల్చేశారు. నేను ఒకటే చెప్తున్నా ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని, నిన్న ఎవరైతే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారో ఆ నాయకుల్ని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు మీ ఎమ్మెల్యే, మీరు ఎమ్మెల్యేతో పాటు కలిసి పనిచేశారు ఆ రోజు వైఎస్ఆర్సీపీలో. ఆ ఎమ్మెల్యే అంత దౌర్జన్యం చేస్తూ ఉంటే కనీసం ఎంతోమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఆ పార్టీలో అధికారంలో, ఒక్కడు కూడా ఆ ఎమ్మెల్యేని ప్రశ్నించలేకపోయినాడు. ఎందుకు ప్రతిపక్షాలు ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే షాజాన్ బాషా గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు. నేను వచ్చి ప్రశ్నిస్తే ఇక్కడ జిల్లా కలెక్టర్ని నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి దాదాపు 12 గంటల పాటు నిర్బంధించారు. శాసన మండలి చైర్మన్గా ఉన్నటువంటి జాకియా ఖానం గారి అల్లుడి పేరు మీద దాదాపు 300 సెంట్లు ఆ రోజు 144 సర్వే నెంబర్లో 300 సెంట్లు కేటాయించాలన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఇది అవినీతి అంటే, అక్రమాలంటే. ప్రస్తుతం జామియా మస్జిద్ కేర్ టేకర్ కమిటీని మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఒకటే చెప్పారు, ఎందుకంటే అది పల్లెకి ఆనుకొని ఉంది భూమి, పక్కన ఇల్లున్నాయి, పక్కన అక్రమాలు జరగకుండా ఆ షెడ్డుని తాత్కాలిక పద్ధతిలో కేటాయించడం జరిగింది. కమిటీ ఆదేశాల ప్రకారము వక్ఫ్ బోర్డు అధికారుల ఆదేశాల ప్రకారమే వక్ఫ్ బోర్డు అధికారుల అనుమతి కూడా కోరడం జరిగిందంట కమిటీ. నిన్న మాట్లాడిన వ్యక్తికి వక్ఫ్ భూమి గురించి తెలియదు. ఇది సర్వే నెంబర్ 130లో మసీద్ కమిటీ వారి భూమి. మసీద్ కమిటీ వాళ్ళు దానికి అనుసరించుకొని అక్కడ ఒక టెంట్ వేసుకోవాలనేసి వాళ్ళు మాట్లాడి ఆ భూమిని నిన్న వేయడం జరిగింది. అది ఏదో ఇక్కడ ఏదో జరిగిపోయింది, దోచుకున్నారు, ఆ భూముల్ని దోచుకుంటున్నారని మీరు అంటున్నారే. మా సంస్కృతి అది కాదు. మేము మా 5 ఏళ్ల పాలనలో గతంలో కూడా వక్ఫ్ భూముల గురించి ఎంతో మందికి మనము దాన్ని అనుకూలంగా చేసి అప్పుడు ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు వక్ఫ్ భూముల్ని నిలిపెట్టినారంటే ఘనత ఆయనకి చెందుతుంది. మీ యొక్క జగన్మోహన్ రెడ్డిలో ఎమ్మెల్యేలు అయితేనేమి, మంత్రులు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ వక్ఫ్ భూములు కలిసి దోచుకున్నారు. ఆ సంగతి బయట పెట్టిన మీరు ఈరోజు రియాలిటీగా మసీద్ కమిటీ వాళ్ళు ఏం చేసుకుంటే ఇక్కడేమో దోచేస్తున్నారనేసి మీరు చెప్పడము చాలా శోచనీయము. రఫీ గారు, మీకు మదనపల్లి గురించి అంతా బాగా తెలుసు. దయచేసి మీరు బురద చల్లే ప్రయత్నాలు చేశారంటే మీకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు హెచ్చరిస్తున్నాము. ఇంకొకసారిగానే మీకు తెలియకుండా మాట్లాడారంటే ఖబర్దార్, బాగుంటుందని మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. పుంగనూరు పట్టణంలోని పుంగమ్మ చెరువుకు మంగళవారం జలహారతి నిర్వహించారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి మెరవకు జలహారతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పుంగనూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల నీటి సమస్యను తీర్చేందుకు నియోజకవర్గంలోని చెరువులను నీటితో నింపుతామని హామీ ఇచ్చారని, నేడు దాన్ని నిలుపుకున్నారన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పుంగమ్మ చెరువులో సమ్మేళించి నిర్మాణం పేరుతో కోట్ల రూపాయలు స్వాహా చేశారని ఆరోపించారు. పుంగనూరు ప్రజల కలను నెరవేర్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కిందన్నారు. ఇక్కడ చేరిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, మైనార్టీ సోదరులకు, పుంగమ్మ చెరువు రైతు సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా పుంగమ్మ చెరువు ఈ సీజన్లో ఫిబ్రవరి
మార్చిలో మీ జీవితంలో ఎప్పుడన్నా నీళ్లు చూసారా అని నేను ఇక్కడ రైతు ఎందుకంటే ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు పూజ్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పుంగనూరుకు వచ్చినప్పుడు నీకు పుంగనూరు చెరువులకు నీళ్లు నింపుతా, పుంగనూరు పట్టానికి దహనం తీరుస్తానని చెప్పిన మాట ఈ రోజు ఒక సంవత్సరంలో నెరవేర్చిన ఘనత చంద్రబాబు నాయుడు దక్కిందని చెప్పి తెలియజేస్తా. సోదరులారా, మీరు అన్ని ఆలోచన చేయాలా. గత ప్రభుత్వాలప్పుడు తుంగమ్మ చెరువులో సమ్మర్ స్టోరేజ్ ఒకటి ప్లాంట్ కట్టారు. దేశం కోసం కట్టారు తెలుసా? అప్పుడు నేను నాయకులు సహాయం కోసం 30-40 కోట్లు సహాయం చేసి సమ్మర్ చెరువు సొంత చెరువుగా చేసుకుని ₹1 కూడా రైతులకు లాభం చేకూర్చుకున్న చేసిన ఘనత అప్పటి నాయకులకని తెలియజేస్తాడా. సోదరులారా, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి చెరువు కూడా తెలుగుగా కాలువల ద్వారా నింపుతూ ఇదే మాదిరిగా రాయల చెరువు కూడా నీళ్లు నింపి పుంగనూరు పట్టణంలో మంచినీటికి ఏ కొదవ లేకుండా మంచినీటి గ్రౌండ్ వాటర్ పెంచుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాటర్ సౌకర్యాలు కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా. అందుకనే సోదరులారా, మీరంతా ఆలోచించాలా. ఇంత పెద్ద ఎత్తున రైతు సోదరులందరూ ఇక్కడ చేరారు. తుంగమ్మ చెరువు పరవెల్లుతుంటే మీకందరికి కూడా ఎంతో ఆనందంగా ఎంతో స్వాగతం పలికి ఇంత పెద్ద స్వాగతం ఇచ్చినంత వరకు మీకందరికి కూడా మనస్ఫూర్తిగా రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటారా. ఎందుకంటే మీరంతా బాగా ఆలోచించాలా. ఇటువంటి చెరువు నింపి ఇక్కడున్న రైతులకందరికి కూడా మనం ఈ రోజు పంటలకు నీటి సౌకర్యం కల్పిస్తామంటే అది చంద్రబాబు నాయుడు గారి ఘనత, ఈ కూటమి ప్రభుత్వం ఘనత అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు పెద్దలకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక ఉద్యోగికి ఒకే సమయంలో ఏకకాలంలో ఫ్యామిలీ సర్వే ఉంటుంది, అదేవిధంగా బిఎల్ఓ ఉంటుంది, అదేవిధంగా ట్యాక్స్ కలెక్షన్ ఉంటుంది, అదేవిధంగా అక్షరాంధ్ర కార్యక్రమంలో ఉంటుంది. ఇలా ఒక ఉద్యోగికి ఏకకాలంలో అనేక రకాల పనులు పెట్టడం వలన వాళ్ళ యొక్క టార్గెట్లు పూర్తి చేయలేక ఉన్నతాధికారులు అధికంగా ఒత్తిడి చేయడంతో ఈ ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి పై స్థాయి అధికారులు దీన్ని గమనించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అదే నిన్న అన్నమయ్య జిల్లా బీకొత్తకోట నగర పంచాయతీలో సుబ్రహ్మణ్యం అనే వెల్ఫేర్ అసిస్టెంట్ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యి బలాల మరణానికి పాల్పడినాడు. ఇతనికి ఒకే ఒక ఉద్యోగికి ఆ సచివాలయంలో ఉన్నటువంటి 880 ఇండ్లు ఫ్యామిలీ సర్వే చేయాలని చెప్పేసి విధించడం జరిగింది. ఆయన సరిగ్గా టార్గెట్ పూర్తి కాలేదనేసి పై స్థాయి అధికారులు ఉన్నతమైనటువంటి ఒత్తిడి తీసుకురావడంతో ఆయన భయాందోళనకు గురయ్యి తన యొక్క ఫ్యామిలీని విడిచిపెట్టి ఒకరే వచ్చేసి ఈ ఆత్మహత్య చేసుకోవడానికి పాల్పడ్డాడు. ఇలాంటి తీవ్రమైన ఒత్తిడి వలన రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు చాలామంది చనిపోతున్నారు. దయచేసి ఉన్నతాధికారులు గమనించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 మంది పైన సచివాలయ ఉద్యోగులు చనిపోయారంటే దీనిపైన ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా చర్య తీసుకొని ఎందుకు చనిపోతున్నారో జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఊరికే ఒక జీవితాన్ని పాడు చేసుకుంటున్నారంటే అతని వెనక ఎంత తీవ్రమైనటువంటి ఉన్నతాధికారులు ఒత్తిడి ఉందో ఒకసారి ఆలోచించమని చెప్పేసి మేము ఉన్నతాధికారులకు తెలియజేస్తున్నాం. ఉదయం 7 గంటలకి టీసీ అంటారు, 10 గంటలకు మీటింగ్ అంటారు, 11 గంటలకు ఆఫీస్ విజిట్ అంటారు, సాయంత్రము మళ్ళీ టీసీ అంటారు. ఇలా అనేక రకాల తీవ్రమైనటువంటి ఒత్తిడితో మానసిక ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా ఈరోజు మీరు చూస్తున్నారు రీసర్వేల పేరుతో గ్రామ సచివాలయంలో పనిచేస్తున్నటువంటి సర్వేర్లు కానీ వీఆర్ఓలు కానీ ఈరోజు వాళ్ళకు ఒక సమయం అంటూ లేదు. ఏ సమయంలో అయినా కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి అధికారులు ఆదేశాలు ఇవ్వడం అనేది చాలా బాధాకరం. మేము కూడా ప్రాణమే. మేము కూడా పని చేయాలంటే 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే పని చేయగలుగుతాం. కానీ 15 గంటలు 16 గంటలు చేసి లేని పనిని చేయాలని చెప్పేసి
అధికారులు ఒత్తిడి తీసుకొని రావడం వల్లనే ఇలాంటి తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి గురవుతున్నారని చెప్పేసి నేను కోరుచున్నాను. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరినీ కూడా మున్సిపల్ కమిషనర్లు అదేవిధంగా ఎంపీడీఓలు తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొని రావడంతోనే ఈ యొక్క ఇటువంటి పరిస్థితి దాపరిస్తుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం. మీరందరూ కూడా మా పైన దయ ఉంచి ఇలాంటి టార్గెట్లు ఇలాంటి మానసిక ఒత్తిడిని తగ్గించాలని చెప్పేసి మీకు అందరికీ హెచ్చరిక చేస్తున్నాం. అదేవిధంగా కొత్తకోట మున్సిపాలిటీలో చనిపోయినటువంటి సుబ్రహ్మణ్యం వ్యక్తిని ఎవరైతే అధికారులు బెదిరించి తన బలమానికి పాల్పడినాడో అటువంటి అధికారిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ సమాఖ్య తరఫున మేము రాష్ట్ర వ్యాప్తంగా వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు దిగజారుడు ఆరోపణలు. వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్. శ్రీవారి లడ్డు నుంచి శ్రీశైలం మల్లన్న లడ్డు వరకు రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మంగళవారం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వక్ఫ్ భూములతో రాజకీయం చేయవద్దు. జామియా మసీదు మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు సికిందర్ అలీ ఖాన్. ముస్లిం సమాజానికి వైఎస్ఆర్సీపీ నాయకులు మేలు చేయకపోయినా చెడు చేయవద్దని కోరారు. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.